నన్ను రిజైన్ చేయించాలి. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఈ 3 అంశాల మీద భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. 1 minute ఆన్సర్. సార్, ఇప్పుడు ఈ రోజు ఉదయం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు జేపీ నడ్డా గారిని కలుస్తామని చెప్పి మెసేజ్ ఇచ్చారు. వెంటనే ఆయన రమ్మన్నారు. వారు పొద్దున్నే వచ్చి 11:50కి వచ్చి కలిశారు. కొన్ని గంటల పాటు చర్చించారు. ఈ విషయం జేపీ నడ్డా గారు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లు కూడా ఉంది. సో ప్రభుత్వం చర్చించడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ డిమాండ్ సోనం వాంగ్చుక్ గారు రిలీజ్ చేయాలని. అరెస్ట్ చేస్తే కదా రిలీజ్ చేయడానికి. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది అని హైకోర్టు మెడికల్ బృందాన్ని మీరు పంపించి ఆయన యొక్క ఆరోగ్యాన్ని చూసి అవసరమైతే మీరు ఆరోగ్యానికి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా వెళ్ళి టెస్ట్ చేస్తే ఆయన పొటాషియం లెవెల్స్ తగ్గుతున్నాయి కాబట్టి వెళ్ళి తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళ మిసెస్ హైకోర్టు కూడా వెళ్ళారు. ఏమని ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మార్చండి అంటే హైకోర్టు నిన్న చివాట్లు పెట్టింది. అదేంటి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తే మీకు నచ్చిన హాస్పిటల్ ప్రైవేట్ లో ఇస్తామని చెప్పి. ఆయన అరెస్ట్ కాలేదు, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటారు. మిగతా 2 విషయాల మీద ప్రభుత్వం స్పందిస్తుంది. నేనేమంటున్నానంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద ఈ రోజు వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా చర్చ జరగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ ఈ రోజు మన స్కై రూట్ ఏరోస్పేస్ ఇది ప్రైవేట్ రంగంలో కూడా ఏ రకంగా రాకెట్లు తయారు చేసినా పంపిస్తారు. మన యంగ్స్టర్స్ 28 ఏళ్ళు వాళ్ళకి పంపిస్తారు. హైడ్రోజన్ ట్రైన్లు ఇలాంటి శాస్త్ర సాంకేతికంగా ఇండిజినస్ స్వదేశీయంగా ఆ శాస్త్ర సాంకేతిక రంగం ముందుకు వెళ్తున్నారు. అలాంటప్పుడు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేమా? ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు ఇబ్బంది లేకుండా. నిర్వహించాలి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దానికి మీరు సలహాలు, సూచనలు, కన్క్లూజన్ పాయింట్లో ఏం చెప్తారు? నా ఒక్కటే మాట, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి దానిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ని పిలవండి, కూర్చోబెట్టండి. ఏది చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అన్నది అకాడమిక్ లో పనిచేసేటువంటి ఎక్స్పర్ట్స్ తో మనం మాట్లాడి సలహాలు తీసుకొని ఆ రకంగా చేస్తే బెటర్ గా ఉంటది. నీట్ ద్వారా చాలా సమస్యలు వస్తున్నాయి. లోకల్, నాన్ లోకల్ రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. కాబట్టి రాష్ట్రాలకి అలా పరిధిలో ఇవ్వాలనేది కూడా ఒక చర్చ అనేది దీంట్లో ఉన్నది. మోరవరు ఇవాళ ఈ ప్రభుత్వం ఫస్ట్ వినాలి. చెవిటివాడిలాగా చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు అని ఒక రకమైనటువంటి ధోరణిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అది వీడి మనతో వినండి. మన్ కీ బాత్ లో మనతో వినండి. మనతో వింటే అప్పుడు విద్యార్థుల సమస్యలు ఏంటి, యువత సమస్య ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. రాజకీయాలు అవసరం లేదు, భేషజాలు అవసరం లేదు. మన భవిష్యత్తు ఇవాళ మన భవితవ్యము పూర్తిగా యువత చేతిలో ఉంది. ఆ యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమయంలో వాళ్ళని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎక్కడ ఏ మాత్రం ట్రాక్ అటు ఇటు అయినా కూడా దేశ భవిష్యత్తుకి నష్టం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు 10 సార్లు ఈ మధ్య కాలంలో కోర్టులో జరిగినప్పుడు కూడా ఇవే విషయాలు వాళ్ళకి సజెస్ట్ చేశారు. రాజకీయ ప్రసంగాలు చేయలేస్తాను. తిరునారిశేషి గారు, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పరీక్ష యంత్రాంగం వ్యవస్థలు అనేటటువంటిది పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అక్కడ పరీక్షలకు ఇంపార్టెన్స్ లేదు. అలాంటి పరిస్థితి ఇండియాలోకి తెస్తే ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందా? ఈ మాల్ ప్రాక్టీసులు కానీ, లీకులు కానీ, మాస్ కాపింగ్లు కానీ అరికట్టేందుకు అట్లాంటి వ్యవస్థ ఏమైనా రావాలా? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. 1 minute. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి మీ దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న. అది మీరు డెవలప్డ్ కంట్రీస్ లో పరీక్షల కంటే కూడా నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. మన దగ్గర ఏంటంటే ర్యాంకులు, లేకపోతే మార్కులు, లేకపోతే ఈ అన్నిటి మీద మనం దృష్టి పెడతాం. బట్ ఆ డిఫరెన్స్ మొదటి నుంచి కొనసాగుతుంది. బట్ అది స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఓవర్ నైట్ లోనో ఒక కమిటీ వేస్తేనో ఒక కమిటీ సిఫార్సులతో వచ్చేది కాదు. గ్రాడ్యువల్ గా అలాంటి సంస్కరణలు తీసుకొచ్చి మార్కులు, ర్యాంకులు కాకుండా స్కిల్ పెంచేటటువంటిది, నాలెడ్జ్ పెంచేటటువంటి సిస్టమ్ని డెవలప్ చేయాలి. అక్కడ ఉన్న ఒక మాట చెప్తాను. అక్కడ టీచరు ఒక అంశం పైన ఒక అవేర్నెస్ పిల్లవాడికి ఒక విషయం పైన బోధన చేస్తే, ఒక విషయాన్ని ఇస్తే
అతనే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు, అతనే ఎగ్జామ్ పెడతారు, అతనే మార్క్స్ ఇస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఓ పెద్ద సిస్టాన్ని డెవలప్ చేసేసి అందరు కలిపి ఒకటేసారి పెట్టేస్తే ఈ పెద్ద గందరగోళం అవుతుంది. బట్ అది ఓవర్ నైట్ లో వచ్చేటటువంటి సంస్కరణ కాదండి. బట్ మనం స్లోగా అట్లాంటి రిఫార్మ్స్ ని కనుక మనం తీసుకురాగలిగితే మార్కులకు ర్యాంకులకు కాకుండా బట్ స్కిల్ కి. థ్యాంక్ యూ శేషు గారు, ఇంద్రా శోభన్ గారు, రవికిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.